మేత లేకపోతే ఏమైద్దో చెప్పి నేను ముగిస్తాను. ఒక 3 మాటలు చెప్తాను. మేత లేకపోతే, మేత లేని బతుకులు ఎలా ఉంటాయో చెప్తాను. మేత తింటే ఎలా ఉంటుందో చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 14:6 చివరి భాగం. మేత ఏమీయూ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. ఇంకొక మాట, విలాపవాక్యాలు 1:6. సౌందర్యమంతయు తొలగిపోయెను, దాని అధిపతులు మేతలేని దుప్పల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేక పారిపోతా ఉన్నారు. యోవేలు గ్రంథం 1:18. మేత లేక పశువులు బహుగా మూలుగుతున్నాయి, ఎడ్లు ఆకలికి అల్లాడుతున్నాయి, గొర్రె మందలు మేత లేక చెడిపోతున్నాయి. తలపైకి చూడండి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. మేత లేకపోతే గొర్రెలకి, మందలో ఉన్న గొర్రెలకి ఆహారం లేకపోతే, ఆత్మీయ ఆహారం లేకపోతే సంఘంలో ఉన్న విశ్వాసులకి ఏమైపోద్దంటే బైబిల్ చెప్తుంది, కన్నులు క్షీణించిపోతాయి. అంటే దివ్య దృష్టి తగ్గిపోద్ది, దూరదృష్టి తగ్గిపోద్ది, దృష్టి మాంద్యం కలుగుతుంది, మనోనేత్రాలు మూతలు వేయబడతాయి. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రాలు ఆహారం పుచ్చుకొని కారణాన్ని బట్టి మూసేస్తున్నాడు. చూడాల్సిన వాటిని చూడనీయకుండా, చదవాల్సిన వాటిని చదవనీయకుండా, పరలోక మహిమ చూడకుండా, పరలోక దర్శనం చూడకుండా, వాక్యం చూచి చదివి ధ్యానించి గుండెల్లో చేర్చుకొని బలపరచబడకుండా పూర్తిగా దృష్టిని పాడు చేసి గుడ్డోళ్ళుగా, దూరదృష్టి లేనివారిగా మార్చేస్తున్నాడు. ఎంతమంది అండి ఎంతో ఆసక్తిగా రక్షించబడి మందిరానికి వచ్చి సహవాసంలో స్థిరపరచబడి ఎంతో ఆత్మీయంగా నడిపించబడిన వాళ్ళు సరైన మేత లేక, సరైన వాక్య ఆహారం లేక, సరైన జీవవాక్యం భుజించక, తినవలసినంత జీవవాక్యం, గుండెల్లో భద్రపరచుకోవాల్సినంత జీవవాక్యం లేని కారణాన్ని బట్టి కన్నులు క్రమక్రమంగా కంటి చూపు మందగిలిపోతుంది. నేను చెప్పేది ఈ కంటిని గురించి కాదు. ఆత్మీయ నేత్రాలు, ఆత్మ సంబంధమైన వాటిని వివేచించలేకపోతున్నాం, స్వస్థత నమ్మలేకపోతున్నాం, అద్భుతాలు నమ్మలేకపోతున్నాం, దేవుడు ఆశీర్వదిస్తాడంటే నమ్మలేకపోతున్నాం, దేవుని వాగ్దానాలు నమ్మలేకపోతున్నాం, దేవుడు కాపాడుతాడంటే నమ్మలేకపోతున్నాం, దేవుడు దీవిస్తాడంటే నమ్మలేకపోతున్నాం, దేవుడు సంతానం ఇస్తాడంటే నమ్మలేకపోతున్నాం, దేవుడు సమాధానం ఇస్తాడంటే నమ్మలేకపోతున్నాం, దేవుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తాడంటే నమ్మలేకపోతున్నాం. ఏదో ఆత్మీయ అంధత్వం ఆవరించేసింది. ఎందుకు? మేత లేదు. ఏమి లేదు? మేత లేదు. ఇంకో మాట చదువుకున్నాం మనం విలాపవాక్యాల్లో, వారి సౌందర్యం అంతా తొలగిపోయి. మేత లేకపోతే ఏమైందో తెలుసండి, మనలో ఉన్న ఆత్మ సంబంధమైన అందమంతా పోయి మనం వికారంగా మారిపోతామండి. జబ్బు వచ్చిన మనుషుల్లాగా ముఖాలు కృషించుకుపోతాయి. ఆ దైవత్వం యొక్క కళ, కాంతి మనలో ఉండదండి. ఆ సౌందర్యం, ఆ మహిమ, ఆ తేజస్సు మనలో ఉండదు. ఏదో ముఖాలన్నీ వికారంగా, అసహ్యంగా మారిపోతాయి. నేను చెప్పేది ఏదో నల్లగా ఉండే వాళ్ళని, ఎత్తుపొల్లి వాళ్ళని ఎగతాలు మాట్లాడుతానని కాదు. ఆధ్యాత్మికంగా మన హృదయంలో ఆహారం ఉన్నప్పుడు, మనం జీవవాక్యంతో పోషించబడుతున్నప్పుడు, దేవుని యొక్క ప్రభావం ద్వారా మనకొచ్చి, దేవుని ప్రభావం ద్వారా మనకొచ్చి ఆ పరిపూర్ణ సౌందర్యం మనలో
ప్రత్యేకంగా కనబడుతుంది. ఎర్రగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గున్నా, బక్కగొన్నా, పెప్పర్మెంట్ బస్తాలాగా ఉన్నా సరే మన ముఖాలు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటాయి. ఆత్మ సంబంధమైన సౌందర్యం తేజస్సుతో మనలో కనబడుతుంది. ఈ రోజున అనేక మంది ఆత్మీయుల్లో ఆత్మ సంబంధమైన సౌందర్యం కనబడతలా, ఆ కళ కాంతి కనబడతలా. ఏందో ఉసూరమంట, ఎప్పుడు చూసినా రోగుల్లాగే, ఎప్పుడు చూసినా బలహీనుల్లాగే, ఎప్పుడు చూసినా బాబా ముక్కుతా మూలుగుతా, టాయిలెట్ రావడానికి ఇబ్బంది పడేవాళ్ళు మూలుగుతారు చూడండి. ఆ బాత్రూంలోకి వెళ్ళి, టాయిలెట్లోకి వెళ్ళి అట్లా కూర్చుంటారు. ముఖాలన్నీ వికారం చేసుకుని చాలా బాధపడతా, అసలు వాళ్ళ ఫీలింగ్స్ విచిత్రంగా ఉంటాయి. ఎంత ఇబ్బందిగా ఫీల్ అయిపోతారంటే అంత ఇబ్బందిగా ఫీల్ అయిపోతారు. నా మాటనండి, మీరు ఎప్పుడు కళగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మేత పడాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దాని అధిపతులు, దాని ప్రధానులు, దాని సంబంధులంతా మేత లేని కారణాన ఎలా అయిపోతున్నారంటే మేత లేని దుప్పుల వలె బలహీనులై తమను తరుము వారి ఎదుట నిలవలేక పారిపోతా ఉన్నారు. అంటే మేత పడకపోతే మనం ఏమైపోతామంటే బలహీనులు అయిపోతామండి. ఏమైపోతామండి? నోరు చెప్పాలి గట్టిగా. మందలో ఉన్న గొర్రెలకు, సంఘానికి వచ్చే విశ్వాసులకి మేత, జీవాహారం లేకపోతే బలహీనులమైపోతాం. ఆ తర్వాత తరిమే శత్రువుల ఎదుట, వెంటాడి వేధించే అపవాది శక్తుల ఎదుట నిలబడలేక పారిపోయే పరిస్థితులు వస్తాయి. చాలామంది చెప్తారు, సాతాను మమ్మల్ని వదిలిపెడతలేదండి, కీడు మమ్మల్ని వదిలిపెడతలేదండి, ఏదో శాపం మా మీద పనిచేస్తుందండి, ఎవరో మాకేదో చేపించారండి, మా స్థితి చూడలేక వారవలేక చెప్తా ఉంటారు. నా మాటనండి, తరుము వారి ఎదుట నిలబడలేక, ఎదిరించే సామర్థ్యం లేక, బలం లేక పారిపోతున్నారా? ఎంత దూరం పారిపోయినా ఆ సమస్యలు తరుముతూనే ఉంటున్నాయా? ఈరోజు గమనించండి, మీరు బలహీనులు అవటానికి శత్రువు చేత, సమస్యల చేత, రోగాల చేత, శత్రువుల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, నానా విధములైన వ్యాధుల చేత తరమబడటానికి కారణం మేత లేదు. మేత లేదు. సంఘానికి వస్తున్నావు, బోధించే వాక్యం వినటం లేదు, ఏదో ఇక్కడ దాకా వస్తావు. హాయ్, ఇదొక కత్తి అండి. వెన్ ఎవర్ అ షార్ప్ నైఫ్ ఈస్ ఫాలింగ్ అండ్ ఒక పడుతున్న కత్తిని మీరు కూర్చుంటావు, నిద్రపోతావు, కాసేపు ముచ్చట చెబుతావు పిల్లలకి, కాసేపు కిందకెళ్ళి వస్తావు, ఏదో అయినట్టు అడావిడి, మరలా వస్తావు, అయిపోగానే ఆమెనగానే అంతు లేకుండా వెళ్ళిపోతావు. బలహీనులు కాక ఏమవుతారు? అందహీనులు కాక మరి అందంగా ఎలా మారుతారు? చివరిగా మేత లేకపోవటం వల్ల బహుగా మూలుగులు, ఆకలితో కేకలు వేయటం, అల్లాడిపోవటం, ఆ తర్వాత గొర్రె మందలన్నీ మేత లేక, ఆహారం లేక చెడిపోవచ్చున్నవి. ఏమైపోతున్నాయి అంటండి? అమ్మో, నాకు ఈ చివరి మాట చాలా భయం వేసింది. మేత లేకపోతే చెడిపోతాం. మనం ఏమైపోతామండి? చెడిపోతాం. ఈరోజు విశ్వాసులు చెడిపోవటానికి, చెదిరిపోవటానికి, కృపకి దూరం అవటానికి, పాడైపోయి పతనమైపోయి పాతాళంలోనికి దిగజారిపోవటానికి కారణం మేత లేదు. సరైన మేత లేదు. కాపరి మీకు మంచి మేతే పెడుతున్నాడు, బలవర్ధకమైన మేతే వడ్డిస్తున్నాడు. తినేది ఎంతమంది? జీర్ణం చేసుకునేది ఎంతమంది? బలం పొందేది ఎంతమంది? మనోనేత్రాలు వెలిగించబడేది ఎంతమందికి? సౌందర్యంతో
పరిపూర్ణ సౌందర్యం కలిగిన సియోను వలె తేజరిల్లేది ఎంతమంది? బైబిల్లో రాసిన మాట, తమ మందలకు మేత వెతకటానికి షిమ్యోను గోత్రానికి సంబంధించిన కొంతమంది కాపరులు ఒక విశాలమైన పల్లపు ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో వాళ్ళకి బలకరమైన మంచి మేత, నెమ్మది, సుఖము గల విశాలమైన దేశాన్ని కనుగొన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీ జీవితంలో బలకరమైన మంచి మేత తినాలి. అప్పుడే మీకు నెమ్మది, అప్పుడే మీకు సుఖము, అప్పుడే మీకు సంతోషము, అప్పుడే మీకు సౌందర్యము, అప్పుడే మీకు బలము, అప్పుడే మీ నేత్రాలు వెలిగించబడి దివ్య దృష్టి అనుగ్రహించబడుతుంది. ఇట్టి మేతతో మీరు పోషించబడాలి, బలపరచబడాలి. ప్రతిరోజు ఆహార విషయంలో శ్రద్ధ ఉండాలి. చాలామంది పండుకునే ముందే వాళ్ళ భార్య భర్తను అడుగుతుంది, ఏమండి పొద్దున్నే టిఫిన్ ఏం చేయమంటారు? టిఫిన్ పెట్టేటప్పుడు, ఏమండి లంచ్లో ఏం చేయమంటారు? లంచ్ చేసేటప్పుడు డిన్నర్కి ఏం ప్రిపేర్ చేయమంటారు? వచ్చి రాని ఇంగ్లీష్తో వాడిని కూని చేస్తూ ఉంటుంది, ఖైమా చేస్తూ ఉంటుంది. సరిగ్గా వంటలు చేయటం వస్తే వాడు ధన్యుడే. ఆవిడ మీదే ప్రయోగం చేస్తూ ఉంటుంది, ఈ పనికి మాలింది. బాగుందో లేదో చెప్పు అంటది. బాగోలేదు అన్నాడు అనుకో, నా ఎందుకు నచ్చుతీలే నీకు. బాగుంది అన్నాడు అనుకో, ఇక రోజు అదే చేస్తూ ఉంటుంది. ఇక రోజు అదే. బెండకాయ బాగుందన్నారంట యేసన్న గారిని, రోజు బెండకాయే. కాకరకాయ బాగుందన్నారంట, రోజు కాకరకాయే. వెరైటీలు కావాలి కదా మనకి, రుచులుగా తినాలిగా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా 3 మాటలు గుర్తుపెట్టుకోండి. వచ్చుచూ పోవచ్చున్న వాళ్ళు బలపరచబడి ధైర్యంగా ఉంటారు. వచ్చుచూ పోవచ్చున్న వాళ్ళు భక్తి, పరిశుద్ధత కలిగి అనేకుల మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు నడిపించబడతారు. 3, వచ్చుచూ పోవచ్చున్న వాళ్ళు మేత చేత బలపరచబడి సౌందర్యవంతులుగా మార్చబడి, బలవంతులుగా మార్చబడి, తరుము వారి ఎదుట నిలబడి ఎదిరించి జయముతో ముందుకి సాగుతారు. ఎట్టి పరిస్థితుల్లో చెడిపోరు. యవ్వనస్తులు చెడిపోవటానికి, ఆత్మీయులు చెడిపోవటానికి, సేవకులు చెడిపోవటానికి కారణం మేత లేదు. ఫాస్ట్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, డిజిటల్ ఫుడ్ ఎక్కువైపోయింది. సేవకులు కూడా ఈ మధ్య ఏదో యూట్యూబ్లో వచ్చే ఏదో ఒకటి మెసేజ్ రాసుకోవటం, 4 మాటలు తయారు చేయి. అమ్మయ్యా, పెద్ద భారం దిగిపోయిందిరా ఈరోజు. పెద్ద యుద్ధమే చేశాను, రాత్రి అసలు నిద్రపట్టి సావలేదు, ఎన్ని టీలు తాగాను. ఒరే ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు? ఒరే నువ్వు చెడిపోతే సంఘం చెడిపోయిందిరా, పాపిష్టోడా. సేవకుడు అని చెప్పి ప్రతిష్ఠించుకుని వచ్చావు, నువ్వే మేత లేకుండా చెడిపోతే నీ బోధ వినే వాళ్ళంతా చెడిపోతారా. మనం చెడిపోకూడదు, మన పిల్లలు చెడిపోకూడదు, మనం చెడిపోకూడదు, మన సంఘం చెడిపోకూడదంటే మంచి మేత తినాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మేత పడితే ఆ మేత కోసం ఎగబడబాకండి. మేకల్లాగా, బరిగొడ్డులాగా, మందలో ఉన్న గొర్రెల్లాగా మంచి మేత కోసం, బలకరమైన మేత కోసం, కాపరి సిద్ధపరిచి తోడుకెళ్ళే మేత కోసం ఎదురుచూచి దొరికినప్పుడు నెమ్మదిగా ఏ గొర్రెకి కావాల్సింది మేత ఆ గొర్రెకి అందిస్తూ ఉంటే తింటూ మరలా ఏం చేయాలి? ఖాళీగా ఉన్నప్పుడు వాటిని నెమరేస్తూ ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? నెమరేస్తూ ఉండాలి. అంతేగాని ఇటు నుంచి అంటానండి, దేవుడి దేవల్ల ఇటు నుంచి వెళ్ళిపోద్దండి. వినేటప్పుడు భలే వింటున్నానండి, అసలు మర్చిపోతున్నాను పాస్టర్ గారు, నా కోసం బాగా ప్రార్థన చేయండి, కొంచెం నా నెత్తి మీద గట్టిగట్టని ప్రార్థన చేయండి. ఇదేం ఆనందం నీకు? నెత్తి మీద బాధినంత మాత్రం నీకు గుర్తొస్తుందా? తోడుకోడలతో పెట్టుకున్న గొడవ, ఆమె తిట్టిన తిట్లు,
ఇంకా గుర్తున్నాయి. కనబడినప్పుడల్లా గుర్తొచ్చి ఆయాసం పెరిగిపోయి బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది. మరి వాక్యం ఎందుకు గుర్తుంటలా?